నమస్తే బీఫే ప్రేక్షకులు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో మనం ఇక్కడ వచ్చినాము. జనగాం జిల్లా మండలంలోని మరిగడి గ్రామ సర్పంచ్ కర్రె పరిశ్రమల గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి ఏమేమి కావాలన్నది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా ఏం చేస్తారు, గతంలో చేసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ఇదేమే అభివృద్ధి చేయబోతుందనే అంశం పైన మనం ప్రత్యేకంగా అతనితో మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సర్పంచ్ గారు. మరిగడి గ్రామ సర్పంచ్ పరశురాములు. మన గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు గెలిపించినందుకు. అదేవిధంగా ఇందులో భాగంగానే మన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఇండ్లు ఇవ్వడం జరిగింది. 14 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 2 పూర్తి దశలో అయిపోయాయి. ఇంకా ఒకటి దశవేదిగా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంది. దాంతోపాటు గవర్నమెంటు బిల్లులు వెంటనే ఇస్తుంది. 100% కట్టుకున్న వాళ్ళకు వెంటనే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఆ స్థాయి పరంగా బిల్లులు వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. మరి మీ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేసిందా? చేసింది సార్. ఎన్ని నిధులు మంజూరు చేసింది? ఎప్పటి నిధులు అవి పాత బడ్జెట్ పైసలే నిధులు వచ్చినాయి సార్. మనకు మేము ఈ ఏరియా అయితే రాలేదు. ఇంతకుముందుకు సెక్రటరీలు విలేజ్లో ఖర్చు పెట్టిన డబ్బుల కోసమే, దానికోసమే బడ్జెట్ రిలీజ్ అవ్వడం జరిగింది. కొత్త సర్పంచ్లకైతే ఇలాంటివి రాలేదు. ఇప్పుడు వచ్చే విడుదలలో విడుదల చేసిన దానిలో భాగంగా మనకు ఏమన్నా యూజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం వాడడానికి ఉంటుంది సార్. ఇప్పుడు మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు చేపట్టారు? మా విలేజ్లో వాటర్ సమస్య మెయిన్గా ఉండే సార్. వాటర్ ఒకటి మనం ఎక్కగానే వాటర్ సమస్యను క్లియర్ చేసాము. అక్కడక్కడ మోటార్లు వాయించడం, సింగిల్ మోటార్లు తేవడం ఇలాంటివి చేశాను. ఇప్పుడు సిసి రోడ్లు ఇలా ఒక తీర్మానం ఇచ్చాను. ఇది అతి త్వరలో అది ఇవ్వడం జరుగుతుంది. అది మా ఎంపీ గారు నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి సార్. ఈ జంగల్ కటింగ్ అనడం లేదు, వాగు పనులు, ఉర్రే పనులు, లెవెలింగ్లు జరుగుతున్నాయి సార్. ఇంకా పింఛన్ల పరిస్థితి ఎలా ఉంది? పింఛన్లు ఇప్పుడు వచ్చే వారికి వస్తున్నాయి సార్. కొత్త వాటికి అయితే అవకాశం ఇవ్వలేదు, అతి తొందరలో ఇస్తారట. మా విలేజ్లో మోరీలు సమస్య బాగుంది సార్. మాకు ప్రభుత్వం నుంచి అయినా, సెంటర్ నుంచి అయినా, స్టేట్ నుంచి అయినా మాకు గవర్నమెంట్ నుంచి మా విలేజ్కి డెవలప్మెంట్ కావాలి సార్. మెయిన్గా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ప్రాబ్లం ఉంది సార్. సీసీ రోడ్లు, డ్రైనేజు మెయిన్గా ఇవైతే చాలా ప్రాబ్లం ఉంది సార్. మీ గ్రామంలో, గ్రామ పంచాయతీ పరిధిలో హాస్పిటల్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పాఠశాలలు కానీ, ఇంకా ఏమేమి ప్రభుత్వ కార్యాలయాలు అవన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయి సార్. దానిలో భాగంగానే ఒక అంగన్వాడీ ఉంది. దానికి అద్దె వ్యవస్థలో నడిపే వాళ్ళం ఇంతవరకు. రీసెంట్గా మొన్న కలెక్టర్ గారిని కలిశాను. మాకు బిల్డింగ్ శాంక్షన్ అనడానికి మొన్న సార్ వీళ్ళు వచ్చి ప్లేస్ చూశారు. అది శాంక్షన్ అవుతుందని అనుకుంటాను సార్. నా లెటర్ ప్యాడ్ మీద నేను లెటర్ ఇచ్చి కలిశాను, మాకు బిల్డింగ్ వేస్తారని. శాంక్షన్ సార్ని అయితే పంపించాడు. శాంక్షన్ అయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు సర్పంచ్ గారు, ఇందిరమ్మ ఇండ్లలో మీ ఊళ్ళో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. ఎంతవరకు నిజం చేసిండ్రు? ఒకటే ఇల్లు అవకతవకలు జరిగాయి సార్. దాన్ని పీడీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాము. దాన్ని సరి చేస్తామంటూ చెప్పారు సార్. ఇప్పుడు ఒకరి పేరు మీద ఒకరు ఇల్లు కట్టుకున్నారు, ఒకరు ఇల్లు కట్టకున్నా కానీ బిల్లు వచ్చింది, 4 లక్షల బిల్లు వచ్చింది. ఒకరికి కట్టిన వాళ్ళకి ₹1,00,000 వచ్చింది. ఇంతవరకు వాళ్ళకి బిల్లు రాలేదని చెప్తున్నారు. దాన్ని మీరు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారా? అవును సార్, కలెక్టర్ దృష్టికి, పీడీ గారి దృష్టికి తీసుకుపోయాను. ఎంబడి వాళ్ళ దగ్గర పోయి కలిశాను. నేను ఎక్కిన తర్వాత అది నేను సర్పంచ్గా లేనప్పుడు జరిగిన పొరపాటు అది. అంటే ఎవరి వల్ల జరిగింది అది?
అది మన అది ఏ స్థాయిలో జరిగిందని మనం ఎలా చెప్పగలం సార్? నాకు తెలిసిన వరకైతే సెక్రటరీ ఎంపీడీఓ వారి మధ్యలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మీ సెక్రటరీ విధులు కరెక్ట్గా నిర్వహించలేదని చెప్తున్నారు, మరి దానికి మీ సందేశం ఏంటి? సార్ కరెక్ట్గా నిర్వహించలేదా అనేది నాకు అప్పుడున్న పరిస్థితులు మనకైతే తెలియదు సార్. నేను ఎక్కిన కానించి అయితే నేను సెక్రటరీని కానీ కారోబార్ని కానీ మా సిబ్బందిని కానీ మంచి వైపుగానే పనిచేస్తున్నాం, ప్రజలతో ఉండి కలుపుకొని. గతంలో మీ సర్పంచ్ కూడా కొన్ని స్టార్టర్లు కానీ గ్రామ పంచాయతీ ఆస్తులు కొన్ని తీసుకున్నట్టు వినికిడి వచ్చింది, అది ఎంతవరకు? అలాంటిది ఏం లేదు సార్, మాకున్న రికార్డు ప్రకారం మాత్రం బరాబరే ఉన్నాయి సార్. నేను ఇప్పుడు అదే రికార్డే చూస్తున్నాను మీరు వచ్చిన ముందు. స్టార్టర్లు కానీ తర్వాత ఈ పైప్ లైన్లు కానీ ఇట్లా అలాంటివి ఏం లేదు సార్, ఉన్నాయి. దాన్ని రీప్లేస్మెంట్ చేశారు అంతేగాని అమ్ముకోవడం అలాంటివి అనేది ఏం లేదు. ఏం లేదు. మరి కొంతమంది చెప్తున్నారు కదా ఇట్లా. అది వాళ్ళకు ఎట్లా అంటే వాళ్ళకు విషయం అనేది తెలియదు కదా సార్. ఇప్పుడు జనాల దృష్టిలో ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉంటారు. ఇప్పుడు రికార్డు ప్రకారం మాత్రం బరాబరే ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఏం చేశారు మీరు? వెళ్ళాం సార్. ఫస్ట్ కార్యక్రమం గ్రామానికి ఏం చేశారు? గ్రామానికి ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధం అనేది ఫస్ట్ తీసుకొచ్చాను విలేజ్. ఓకే. అందులో భాగంగానే ఒక సిసి రోడ్డు, ఒక మోరీ శాంక్షన్ చేయించుకున్నాను సార్. ఇంకా అలాగే కొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు రోడ్డు గానుపాడు నుంచి వెళ్ళి మరిగడికి వచ్చే రోడ్డు కొన్ని గుంతలమయమై ఉన్నది కదా, మరి దానికి బీటీ రోడ్డుకి ఏమన్నా ప్రయత్నం చేస్తాం? బీటీ రోడ్డుకు అప్లికేషన్ ఇచ్చాం సార్ పోయిన కలెక్టర్ గారికి. ఇప్పుడు వచ్చే బీటీ రోడ్లో జనగాం మండలంలో ఫస్ట్ ఆ రోడే శాంక్షన్ ప్రపోజల్లో ఉంది, పెడుతుండ్రా. ఇంకా కొన్ని తండాలు ఉన్నాయి కదా, తండాల పరిస్థితి మీకు? ఒక తండా ఉంది సార్, మా కొట్టగుట్ట తండా అని పక్కన ఉంటుంది, దానికి కూడా బీటీ రోడ్డు కావాలి అని అప్లికేషన్ ఇచ్చాము. ఇప్పుడు గ్రామాభివృద్ధికి మీ లోపల ఏమేమి లోట్లు కనబడుతున్నాయి, మీరు ఈ లోట్లను ఎలా తీర్చుకోవాలనుకుంటారు? సార్ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, విలేజ్లో వాటర్ వ్యవస్థ, కొన్ని కూర్లు ఇలాంటివి ఉన్నాయి సార్, కొన్ని ప్రాబ్లమ్స్. దానిలో భాగంగానే మా ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరి దగ్గరికైనా పార్టీ అతీతంగానైనా పోయి కలవడం, కలిసి నిధులు తెచ్చుకుంటానని ఇస్తారని అనుకుంటున్నాను సార్. మెయిన్ ఏమున్నా మీ దగ్గర? చెరువులు కానీ డ్యాములు కానీ, తర్వాత వాటర్ సమస్య ఇట్లా ఏమన్నా ఉందా? వాటర్ సమస్య అంటే మాకు మెయిన్గా చెరువులకు వచ్చే కాలువ లేదు సార్. డైరెక్ట్ ఇప్పటి వరకు అయితే మాకు ఆ కాలువ అనేది డైరెక్ట్గా లేదు. మేమే జేసీబీలు పెట్టి ఎప్పటికప్పుడు టెంపరవరీ కానీ నాకు పర్మనెంట్గా అనే కాలువ అయితే లేదు సార్. ఇప్పుడు చెక్ డ్యాములు కానీ లేకపోతే చెరువులు కానీ వాటర్ నింపే ప్రయత్నం ఏమైనా చేసినాం సార్. మొన్న వాటరు ఈ కాపుకు అందడానికి వాటరు ఒక వారం రోజుల నుంచి తిరిగి వాటర్ తీసుకొచ్చాము. చెరువు దగ్గరికి అందలేదు కానీ పొలాలకు నాటుకు ఇప్పుడు ఉన్న వ్యవసాయానికి యూజ్ అయినాయి సార్. నిన్న కూడా మాట్లాడాం డీ గారితో. వాటర్ ఇంకా ప్రధాన సమస్య గ్రామానికి ఏమి అన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తాం.